పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహిస్తూ దేశద్రోహానికి పాల్పడుతుందని వెంటనే మమతా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని కార్పొరేషన్ టీ జంక్షన్ నుండి ర్యాలీ నిర్వహించే కార్పొరేషన్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు. మతోన్మాదులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లును నిరసిస్తూ పశ్చిమ బెంగాల్లో అల్లర్లు సృష్టిస్తూ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని విశ్వ హిందూ పరిషత్ 3 జిల్లాల ఇన్ఛార్జ్ సత్యంజీ పేర్కొన్నారు. బంగ్లాదేశ్ రోహింగ్యాలకు పశ్చిమ బెంగాల్లో ఆశ్రమం కల్పించి అక్కడి ముస్లింలతో చేరి అల్లర్లు సృష్టిస్తున్నారన్నారు. హిందువులను టార్గెట్ గా చేసుకుని హత్యలు చేస్తూ పోలీస్ వాహనాలను తగలబెట్టి విధ్వంసం సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్లో స్థిరపడ్డ రోహింగ్యాలను అడ్డుపెట్టుకుని మమతా బెనర్జీ శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారని సత్యంజీ ఆరోపించారు. రాష్ట్రంలో వక్ఫ్ బిల్లును ఆమోదించేది లేదని, ముస్లిం మతోన్మాదులతో మమతా బెనర్జీ దేశద్రోహానికి పాల్పడుతుందన్నారు. అల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం అక్కడి హైకోర్టుకు నివేదిక సమర్పించినా మమతా బెనర్జీ ఖాతరు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించే హిందువులను రక్షించాలని సత్యంజీ డిమాండ్ చేశారు. స్పష్టంగా మతోన్మాద శక్తులు హిందువులపైన దాడులు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయవలసిందిగా దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఈరోజు కలెక్టర్ల ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల ద్వారా విన్నపాన్ని రాష్ట్రపతి యొక్క ఆదేశం మేరకు పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్, మాల్దా జిల్లాల్లో జరుగుతున్నటువంటి మతోన్మాద శక్తుల యొక్క దుర్మార్గాలు, హింస కారణంగా సుమారు 500 హిందూ కుటుంబాలు అక్కడి నుంచి వలసపోయిన విషయము తెలుసుకున్న తర్వాత హైకోర్టు ఆదేశం మేరకు బెంగాల్ ప్రభుత్వము విచారణ జరిపి నిన్ననే హైకోర్టులో ఒక నివేదికనిచ్చింది. ఆ నివేదికలో స్పష్టంగా చెప్పడం జరిగింది, 10,000 మంది మతోన్మాద మూకలు మూకుమ్మడిగా విరుచుకపడి అక్కడ అమాయకులైనటువంటి హిందువులనే కాకుండా పోలీసుల పైన కూడా దాడులు చేయడం జరిగింది. మరునాడు 2 భాగాలుగా విడిపోయి ఒక చోట 5,000 మంది, మరొక చోట 5,000 మంది మతోన్మాద మూకలు హిందువుల పైన దాడులు చేసిన కారణంగా విధిలేని పరిస్థితుల్లో అక్కడి నుంచి కట్టుబట్టలతోటి సుమారు 500 మంది కుటుంబాలు, 500 హిందూ కుటుంబాలు పారిపోయి వచ్చిన విషయాన్ని బెంగాల్ ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఇంతవరకు బెంగాల్ ముఖ్యమంత్రి అక్కడ అల్లర్లేం జరగడం లేదు, అనవసరంగా ప్రచారం చేస్తున్నారని చెప్పినటువంటి అబద్ధపు మాటలు అవి అబద్ధం అని చెప్పేసి హైకోర్టుకు బెంగాల్ ప్రభుత్వం ద్వారా సమర్పించిన నివేదికనే సూచిస్తుంది. అక్కడ ముస్లిం మతోన్మాదులు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లిం మతోన్మాదుల యొక్క దుర్మార్గాల కారణంగా 500 కుటుంబాలు అక్కడి నుంచి పారిపోయాయని చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ ఈ మతోన్మాద చర్యలకు అడ్డుకట్ట వేయడం కోసము ఒకవైపున అక్కడ హిందువులపైన దాడులు జరుగుతుంటే కలకత్తా నగరంలో ఆ దాడులకు గురైనటువంటి వాళ్ళను వెళ్ళి పరామర్శించకపోగా ఈ దాడులకు పాల్పడుతున్నటువంటి ముస్లిం మతోన్మాద మత గురువులతోటి, ఇమాములతోటి బెంగాల్ ప్రభుత్వము, మమతా ప్రభుత్వము సమావేశాలు జరిపి మీకు మేము రక్షణగా ఉంటాము, వక్ఫ్ బిల్లును మేము వ్యతిరేకిస్తాము, ఈ రాష్ట్రంలో అమలు జరపమని చెప్పేసి వాళ్ళకు వాగ్దానాలు ఇస్తుంది తప్ప ఈ దుర్మార్గాలకు, హింసకు బాధ్యులైనటువంటి వాళ్ళపైన కఠిన చర్య తీసుకుంటారని ఒక్క మాట కూడా ఇప్పటి వరకు మమతా ప్రభుత్వం చెప్పడం లేదు. హైకోర్టుకు ఈరోజు సమర్పించిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయవలసిందిగా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత కారణంగా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అల్పసంఖ్యాక వర్గాలను బుజ్జగింపు కారణంగా పోలీసులు కూడా, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పోలీసులు కూడా సమర్థవంతంగా కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి